హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్రంలో మనకేంటంటే భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒకేసారి మనకు 18 మంది వరకు అయితే మృతి అయితే చెందారు. అయితే ఆ ప్రమాదం ఏంటి, ఎక్కడ చోటు చేసుకుంది, ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, అలాగే తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి, అలాగే తప్పనిసరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫోటోలో మనకు తీవ్రంగా, అంటే ఇది మనకు కాకినాడ జిల్లాలో జరిగిందండి. అయితే బాణాసంచా ఎక్కడైతే చేస్తున్నారో సో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది ఏంటంటే ఆ అన్నానికి మధ్యాహ్నం అయితే అన్నానికి కూడా అయితే వెళ్ళడంతో ఈ ప్రమాదంలో మనకేంటంటే ఆల్మోస్ట్ 18 మంది అయితే చనిపోయినారు. సో ఇక్కడ బాణాసంచా అయితే తయారు చేస్తున్నారు. ఇది సడన్గా జరిగినటువంటి ప్రమాదము. అయితే ఇంకొక మీకు ఇక్కడ పిక్చర్ నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో భారీ పేలుడు, 18 మంది మృతి. కాకినాడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడ వెట్లపాలెం మేడపాడుకు మధ్య బాణాసంచా తయారు పరిశ్రమలో పేలుడు సంభవించడంతో 18 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తుంది. మంటల్లో మరో 15 మంది వరకు అయితే కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి అయితే ఉంది. అదే ఈ ప్రాంతంలో గతంలోనూ పేలుడు అయితే సంభవించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఇది కాకినాడ జిల్లాలో అయితే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ మనకు బాణాసంచా అయితే తయారు చేస్తున్నారు. అయితే ఆల్మోస్ట్ వీళ్ళు శరీరాలు కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో పార్ట్స్ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పక్కన ఏదైతే పొలాలు ఉన్నాయో అక్కడైతే పడినట్టుగా కూడా అయితే ఈ అప్డేట్లో అయితే చెబుతున్నారు. సో మనకి ఏంటంటే ఇంకా దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఎవరైతే మృతులు ఉన్నారో వారికి కూడా నష్టపరిహారం ఏదైతే ప్రభుత్వం నుండి అందుతుందో అది తప్పనిసరిగా మేము అందిస్తామని చెప్పేసి కూడా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అయితే ఇప్పుడు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పేలుడుకు సంబంధించి ఏ కారణం ద్వారా ఈ పేలుడు జరిగింది ఏంటనేది సో అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.